అన్నీ తింటూనే ఒక్క టిప్ వల్ల చాలా స్లిమ్ అయ్యాను. అసలు అదేంటి అనేది మీకు కూడా చెప్తాను వచ్చేయండి. ఫస్ట్ అయితే ఛానల్‌లోకెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విన్నీని. ఈరోజైతే మంచి బ్రేక్‌ఫాస్ట్ స్టార్ట్ చేయాలి కదా! బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు మనం హెల్తీగా చేసుకోవాలి. ఎప్పుడు దోసలు, పూరీలు ఇవే కాదు. అప్పుడప్పుడు ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. కాకపోతే మన బ్రేక్‌ఫాస్ట్ అనేది ఎంత హెల్తీగా ఉంటే మనకి అంత బావుంటుంది. అంత రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇంకా హెల్తీగా ఉంటామనమాట. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి ఒక్కొక్కసారి న్యాచురల్ ఫ్రూట్స్‌ని కూడా మనం ఎంజాయ్ చేస్తూ తీసుకోవాలి. నాకు ఫస్ట్‌లో టిప్ తెలియక నేను చాలా లావయ్యాను. ఒక టిప్ వల్ల చాలా స్లిమ్ అయ్యానైతే చెప్పాను కదా! అది యాక్చువల్లీ ఏంటి అంటే అందరిలానే నేను దోసలు అన్నీ తింటూనే ఇంకా పూరి అన్నీ తింటూనే ఉన్నాను. బట్ ఎందుకని వెయిట్ ఇలా అయిపోతున్నాను, డైట్ చేస్తున్నాను అని నేను ఊహించుకున్నాను అంతవరకే. దానివల్ల ఏంటి అంటే నా వెయిట్ రెడ్యూస్ అవ్వకపోకుండా ఇంకా లావైపోయాననమాట. సో, నాకైతే ఎప్పుడైతే ఆ టిప్ తెలిసిందో ఆ తర్వాత నుంచి నేను ఫుడ్‌నైతే చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినేస్తాను. ఇదిగో ఇట్లా 3, 4 వెరైటీస్ అయితే తీసుకొని ప్రోటీన్ కోసం ఎగ్‌నైతే కంపల్సరీ పెట్టుకొని నా బ్రేక్‌ఫాస్ట్ అనేది ఫిల్ చేసుకొని హ్యాపీగా తినేస్తాను ఎంజాయ్‌తో. ఇంకా లంచ్‌లోకొస్తే మనం ఎప్పుడూ కూడా ఒక వెజ్ కర్రీ, ఇంకా ఒక ఆకుకూర అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడొచ్చేసి నేను ఈరోజు గోంగూర కూర అయితే చూపిస్తాను. ఈ గోంగూర కూర అనేది చాలా సింపులు. ఏమీ ఉండదు. ఏంటంటే ఆయిల్ ఏమీ వేయకుండా గోంగూరని శుభ్రంగా కడుక్కొని వేసుకొని అందులోనే మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఇంకా ఒక టమాటా, ఒక సన్నని ఉల్లిపాయను కూడా వేసుకుందాము. ఉల్లిపాయ కూడా వేసిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, ఇంకా సాల్ట్‌ని కూడా వేసేసేద్దాం. ఇప్పుడైతే ఒక్కసారి మూత పెట్టేసేసుకొని సిమ్‌లోనే పెట్టేసేసి ఆకు అనేది బాగా మగ్గి దాంట్లోంచి వాటర్ వచ్చేంత వరకు అయితే మనం ఉడికించుకుందాము. ఇది ఉడుకుతున్న లోపు మనమైతే మరొక మాటలు చెప్పుకుందామనమాట. మనం ఎంత హెల్తీగా తింటున్నా సరే ఎందుకు తగ్గట్లేదు అంటే దానికి రీజన్ ఏంటంటే మనం ప్రోటీన్ సోర్స్ వచ్చే ఫుడ్ అయితే చాలా తక్కువ తింటాము. కార్బ్స్ అయితే ఎక్కువ తినేస్తామనమాట. అంటే రైస్ అట్లాంటివి ఎక్కువ తినేస్తాం కదా! మనకి ప్రోటీన్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని తినడం వల్ల మనకు ఆకలి అనేది త్వరగా వేయదు. దాని ద్వారా ఏంటంటే రైస్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ తింటాము. దాని ద్వారా ఏంటి అంటే మనకి నెక్స్ట్ మీల్ అనేది అంత హెవీగా అనిపించదు. ఇక్కడొచ్చేసి ధనియాలు, మెంతులు, ఎండుమిర్చిని కూడా డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేసి పెట్టుకుందాము ఈలోపు. ఇక్కడైతే బాగా అయితే ఉడికిపోయింది కదా! దీన్ని పప్పు గుత్తితో ఒక్కసారి అయితే మెతిపేసేసుకొని దీన్ని తాలింపు పెట్టుకుందాము. ఇందాక మిక్స్ చేసి పక్కనే పెట్టుకున్న పొడి చూపించాను కదా! ధనియాలు, మెంతులు పొడి. అది కూడా ఒక్కసారి అయితే ఇందులో కలిపేసేసుకొని దీన్ని పోపు పెట్టుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇందాక ప్రోటీన్ గురించి చెప్తున్నాను కదా! ప్రోటీన్ అనేది ప్రతి మీల్‌కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను బ్రేక్‌ఫాస్ట్ చేసినప్పుడు 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను కదా! అది వచ్చేసి ప్రోటీన్ అనమాట. మనకి ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనం కార్బ్స్ అనేది చాలా తక్కువ తింటాము. దాని ముందు ఏంటంటే మనకి వెజిటబుల్స్ కానీ, ఇంకా ఫ్రూట్స్ కానీ ఎక్కువ తీసుకొని దాని తర్వాత ప్రోటీన్ తీసుకుంటే రైస్ అనేది చాలా తగ్గించి తీసుకుంటాం. అది చపాతీ, రోటీ ఏదైనా కార్బ్సే అనమాట. అలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కడుపైతే ఫుల్ అయిపోతుంది. కాకపోతే మనం ఎక్కువ లావు అనేది అవ్వమనమాట. చాలా త్వరగా వెయిట్ లాస్ అయితే అవుతాము. 100% వెయిట్ లాస్ అవుతాము. నేను అది తెలిసిన తర్వాత నేను 10 కేజీస్ అయితే రెడ్యూస్ అయ్యాననమాట. ఎంత త్వరగా అంటే అంత త్వరగా 10 కేజీస్ అయితే లాస్ అయిపోయాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ రెసిపీస్ అన్నీ కూడా మీకు మన ఛానల్‌లో చూపిస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు చూడండి. ఏవన్నా గనుక మర్చిపోతే గనుక ఒక్కసారి మళ్ళీ మన ఛానల్‌లో అన్నీ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే మెతిపేసుకున్నాక తాలింపు పోపు పెట్టేసేసుకొని అందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. తాలింపులో వచ్చేసి తాలింపు దినుసులు, ఇంకా ఎండుమిర్చి వేసి కొంచెం కరివేపాకు వేసేసుకొని ఈ గోంగూరను కూడా వేసేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒక స్పూన్ ఆయిలే వేయండి. ఆయిల్ అనేది తగ్గించి వాడాలి. వెయిట్ లాస్ రెసిపీస్‌లో అది కంపల్సరీ. ఇప్పుడైతే
మన కర్రీ అనేది రెడీ అయిపోయింది కాబట్టి మనం ప్లేటింగ్ అనేది చూపిస్తాను. అసలు ప్లేటింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి, మన లంచ్ ప్లేట్ అనేది ఎలా ఉండాలో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కప్పు రైస్ అయితే తీసుకుంటున్నాము. ఈ రైస్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ అయితే రైస్ ఉంటుంది. ఇక్కడ నేను ఏదైనా వెజ్ కర్రీ ముందు చెప్పాను కదా, అలాగే ముందుగా మనం చేసుకున్న గోంగూర కర్రీని కూడా వేసేసుకొని, దీంతో పాటు నేను దొండకాయ కర్రీ అయితే చేశాననమాట. ఇప్పుడు దొండకాయ కర్రీని కూడా మనం పెట్టుకుందాము. ఒక 2 కర్రీస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. రైస్ క్వాంటిటీ ఎంత ఉంటుందో మన కర్రీ కూడా అంతే ఉండాలి. మనం కర్రీస్‌ని ఇలా పెట్టుకున్న తర్వాత సలాడ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సలాడ్‌తో పాటు మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే ఆ సలాడ్ తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఒక మీడియం సైజ్ కప్పు పెరుగనేది కంపల్సరీ తీసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా అని చెప్పి నేను చూపించట్లేదు. మనం మీల్ ప్లేట్ అయితే ఇలా ఉండాలి. ఇది ఆఫ్టర్‌నూన్ 1-2 లోపు చేసేయాలి. ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను కూరగాయలన్నీ ముందుగానే తరిగి పెట్టుకున్నాను కదా, అవి ఏంటో ఇప్పుడు చెప్తాను వచ్చేయండి. ఉల్లిపాయలు, ఇంకా క్యారెట్, కొత్తిమీర, బీన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండినైతే వేసుకుందాము. ఇది చాలా చిన్న కప్ అన్నమాట. మీరు ఎంతమంది తింటున్నారు ఈ ఫుడ్ అనేది చూసుకొని దాన్ని బట్టి చేయండి. దాంట్లోకి కొంచెం సాల్ట్, ఇంకొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. జీలకర్ర కూడా వేసుకొని ఇందులోకి కొంచెం కారం అనేది యాడ్ చేద్దాము. మీకు నచ్చకపోతే కారాన్ని స్కిప్ కూడా చేయొచ్చు, జస్ట్ ఆప్షనల్ అన్నమాట. ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా మొత్తం వేసేసుకొని ఇందులోకి తగిన వాటర్ అనేది వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. మీరు వెజిటేబుల్స్ ముందు వేయకముందు పిండిని ఉండలు లేకుండా కలిపేసుకొని తర్వాత వెజిటబుల్ వేసేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను 2 నార్మల్గానే ఉంటుంది కాబట్టి నేను మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వేసి లైట్గా ఒక దోశ బ్యాటర్ని వచ్చేలాగా లైట్గా కొంచెం పల్చగానే అన్నమాట, మరీ థిక్గా కాకుండా కలిపేసేసుకున్నాను. దీంట్లోకి పసుపును కూడా యాడ్ చేసుకుందాము. నేను పసుపును యాడ్ చేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుందాము. చిటికెడు పసుపును కూడా వేసేసి బాగా మిక్సీ చేసేసుకొని దీన్ని అయితే ఇప్పుడు దోశల్లాగా వేసుకుందాము. బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసేసుకుందాము. మన బ్యాటరీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడైతే ఒక ప్యాన్ అనేది హీట్ చేసేసుకొని దాంట్లోకి చాలా తక్కువ ఆయిల్ అనేది వేసుకొని రబ్ చేసుకుందాం. మీ దగ్గర కనుక బ్రష్ ఉంటే బ్రష్తో చేసుకోండి, అప్పుడు ఇంకా ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. నా దగ్గర అయితే లేదు. ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం కొంచెం మందంగానే దోశలాగా వేసుకుందాము. ఇప్పుడు దోశలాగా వేసుకున్నాం కదా, దీంట్లోకి అయితే దీని మీద కొంచెం అనేది మూత పెట్టుకొని సిమ్లో మీడియం ఫ్లేమ్లో అనేది ఉడికించుకొని 2 వైపులా కాల్చుకుందాము. ఇప్పుడు 2 వైపులా కాల్చుకున్న తర్వాత మనకి దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లోకి అనేది తీసుకుందాము. ఇప్పుడు మరొక దోశ కూడా వేసుకుందాము మనం. ఈ విధంగా చేసుకొని దీని మీద కూడా మూత పెట్టేసేసుకున్నాము. మనకి సిమ్లోనే దోశ అనేది రెడీ అయిపోతుంది. ఈ దోశలు వచ్చేసి మనం ఈవినింగ్ డిన్నర్ లాగా చేయాలి. 6-6:30 లోపు, మ్యాక్సిమం 7 లోపు చెయ్యండి. ఎందుకు ఇలాగే చెప్తున్నాను అంటే మనం పడుకునే లోపు మన డైజెషన్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, అంటే అరుగుదల అనేది జరుగుతుందన్నమాట. మనం పడుకునే లోపు మనకి తిన్నది అరిగిపోవడం వల్ల మనకి చక్కగా హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. చాలా సూపర్గా అంటే సూపర్ హెల్తీగా ఉంటామన్నమాట. ఇలా ఒక 2 దోశలు అనేది తినేసిన తర్వాత మీకేమన్నా ఆకలి అనిపిస్తేనే ఒక ఫ్రూట్ అనేది తీసుకోండి, లేదంటే ఒక గ్లాసు మజ్జిగ అనేది తీసుకొని మన డిన్నర్ అనేది ఫినిష్ చేసేయాలి. దాని తర్వాత మనం ఏం తినకూడదు. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.